సార్ ఫైనల్‌గా చాలామంది ఆర్మీలో చేరాలని ఇప్పటికి గూడా చాలా మంది ప్రయత్నించే వాళ్ళు చాలా మందున్నారు. అవునండి. వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? ఆర్మీ ఈజ్ ఎ గ్రేట్ కెరియర్ అండి. కారణం ఏంటి అంటే, అది మనలో లేనటువంటి ఎన్నో లక్షణాలను మనకి నేర్పిస్తుంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్, మ్యాన్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, మెటీరియల్ మేనేజ్‌మెంట్ అన్ని రకాలైనటువంటి అంశాలను మనకి ఈవెన్ ఐఐఎంలు, ఐఐటీలో నేర్పించినటువంటి అంశాలు కూడా ఇక్కడ నేర్పిస్తుంది. లైఫ్‌లో ఎంతో సక్సెస్‌నిస్తుంది. అండ్ ఆర్మీ జీతం కోసం జాయిన్ అయ్యేటువంటి అవసరం లేదండి. జీతం కావాలంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇంకా అనేక కెరీర్‌లున్నాయండి. ఆర్మీ ఈజ్ ఎ లైఫ్. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఆర్మీ ఈజ్ ఎ కెరీర్. ఆర్మీ ఈజ్ ఎ గ్రేట్ డెస్టినేషన్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ హావింగ్ బ్రావరీ. ధైర్యం ఉన్నటువంటి వాళ్ళకి, దేశ సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే మీరు అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి, దేశం కోసం చచ్చేవాళ్ళు ఆర్మీకి వద్దు. దేశం కోసం చచ్చిపోయేవాళ్ళు అస్సలొద్దు. దేశం కోసం చంపేవాళ్ళు కావాలి. నువ్వు చస్తే దేశానికి ఏం ఒరుగుతుంది? దేశం కోసం చంపేవాళ్ళు కావాలి. ఆ క్రమంలో ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ దిస్ థింగ్. ఒకప్పుడు మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పుకున్నాం. అవును. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మన దేశాన్ని, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుతున్నటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫరజ్ ఫరజ్ మన యొక్క బెటర్ టుమారో కోసం దే గేవ్ దేర్ టుడే. మనం రేపు ఆనందంగా ఉండడం కోసం ఈ రోజు వాళ్ళు త్యాగం చేస్తున్నారండి. ఇలాంటి గొప్ప సేవ మళ్ళీ దిస్ థింగ్ ఇఫ్ ఐ గెట్ మళ్ళీ నాకు ఇంకొక అవకాశం అంటూ ఉంటే ఇప్పుడు ఏజ్ అయిపోయింది, బయటకు వచ్చేసాను, అంతా అయిపోయింది. మళ్ళీ అవకాశం అంటూ ఉంటే నా దగ్గర 10 కెరీర్‌లు పెడితే ఏది చూస్ చేసుకుంటావు అంటే మళ్ళీ నేను ఆర్మీనే చూస్ చేసుకుంటాను. అగైన్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ ఇన్ లైఫ్. మళ్ళీ లైఫ్ గ్రేట్. అంటూ ఉంటే. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండి. అది. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ టు అవర్ యూత్.